బంగారు మస్తు పిరమైతుంది. మళ్ళా పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది. ఇక సంక్రాంతి అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కదా. బంగారం బంగారం అయిపోయింది. రేట్ వచ్చేసి ఆల్మోస్ట్ 86,000 87,000 రూపాయలకు చేరుతుంది. మరి రీజన్స్ ఏంటంటే పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందా? చాలా రీజన్స్. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు ఈ బంగారం రేట్లకైతే మస్తు రీజన్స్ ఉన్నాయి. కొన్ని లోకల్ ఇష్యూస్ అని కూడా చెప్పొచ్చు. ఈ మధ్య చాలా కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నాం రియల్ ఎస్టేట్ రంగం అనేటువంటిది పండవ ఏమంటారు పడిపోయింది. అందరూ అవునన్నా కాదన్నా అందరూ ఒప్పుకోకపోయినా ఇదైతే నిజం. హైదరాబాద్ మనలాంటి లేదంటే చాలా సిటీల్లో కూడా భారతదేశంలోని కొన్ని సిటీల మెయిన్ సిటీల్లో కూడా రియల్ ఎస్టేటు పడిపోతుంది, పండుకున్నది అన్నటువంటి మాట. ఇంకా మన తెలంగాణలో అయితే చాలా ఎక్కువ పడుకున్నది అన్నటువంటి మాట. దానికి మస్తు రీజన్స్ ఉన్నాయి. సరే, ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందా, అందిస్తలేదా, లేదంటే ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు బౌన్స్ అయినాయా, అవే మరి రియల్ ఎస్టేట్కి గుదిబండలా మారినాయా, రియల్ ఎస్టేట్ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు చాలామంది సెక్యూర్ ఉంటుందని చెప్పేసి ఇక బంగారం మీద కూడా పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది లోకల్ రీజన్. ఇక రెండో రీజన్ ఏంటంటే ఇంటర్నేషనల్ జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ఇక బంగారం రేట్లను పెరగడానికి ముఖ్య కారణమవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా మొన్న ట్రంప్ గెలిచిన తర్వాత మనం ఒకసారి చూసుకున్నట్టయితే మన రూపాయి వాల్యూ అనేటువంటిది ఇట్లా పడిపోతుంది, డాలర్ వాల్యూ అనేటువంటిది ఇట్లా పెరిగిపోతుంది. దానికి కారణాలు ఏంటంటే ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ విదేశీ ఇన్వెస్టర్స్ అందరూ కూడా మళ్ళీ అమెరికా వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే డాలర్ వాల్యూ కూడా పెరుగుతున్నటువంటిది. దాంతోపాటు కొన్ని దేశాల మీద ఈయన ఎక్సెన్స్ ట్యాక్స్లు కూడా పెడుతున్నటువంటి నేపథ్యం. కెనడా, మెక్సికో దేశాల వస్తువుల మీద 25%, చైనా వస్తువుల మీద 10% దిగుమతి సుంకం కూడా విధించిండు. దీంతో అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితులు నెలకొని డాలర్ బలపడుతుంటే డాలర్ పైన ఎక్కువ ఆధారపడ్డటువంటి మన ఆసియా దేశాల కరెన్సీ అనేటువంటిది కిందికి పడిపోతుంది. ఈ డాలర్ రేటు పెరగడం వల్ల అక్కడ రిజర్వ్ నిల్వలు అనేటువంటి పెరిగిపోతుండడం వల్ల ఈ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్, ఫారెన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా మళ్ళీ అమెరికా వైపు మొగ్గు చూపుతున్నారు. మన దగ్గర రేట్ అనేటువంటిది, మన రూపాయి అనేటువంటిది వాల్యూ అనేటువంటి పడిపోతుంది, డాలర్ వాల్యూ అనేటువంటిది పెరుగుతోంది. మన రూపాయి విలువ ఆల్మోస్ట్ 85 రూపాయలకు పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ట్రంప్ వచ్చిన తర్వాత తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అనేటువంటిది ప్రపంచ దేశాలకు ఇబ్బందిగా మారితే అమెరికాకేమో స్వర్గధామం లాగా. అంటే ట్రంప్ ఎప్పుడు కూడా నేషనలిస్ట్, అందుకే చాలామంది అమెరికన్స్ కూడా ట్రంప్ వైపే మొగ్గు చూపనించేది ఏంటంటే ప్రపంచం ఏమన్నా కానిపై నా దేశం ముఖ్యం అనేటువంటిది. అంటే నేషనలిజం అనేటువంటిది పక్కా ఇంప్లిమెంట్ చేసే వ్యక్తి ఎవరంటే ట్రంప్. అంటే ఆయన నిర్ణయాలు ప్రపంచ దేశాలకు ఇబ్బంది ఉన్నా సరే ఐ డోంట్ కేర్, నా దేశం బాగుండాలనేటువంటి తత్వం. అంటే బేసిక్గా ఎవరైనా సరే మన దేశం బాగుండాలనుకుంటాం కదా, అట్లే ట్రంప్ కూడా. ఆ నేపథ్యంలోనే మనం చూస్తున్నాం ప్రపంచ దేశంలోని ఇమిగ్రేట్స్ని బయటికి పంపిస్తున్నటువంటిది, లేదనుకుంటే ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి కొన్ని సత్సంబంధాలు, లేదంటే ప్రపంచ దేశాలకు యుఎస్ నుంచి పోయేటువంటి ఫండ్స్ను ఆపేస్తున్నటువంటిది, హ్యూమన్ రిసోర్స్ సంబంధించినటువంటి ఐక్యరాజ్య సమితి సంబంధించినటువంటి కొన్ని కమిటీల నుంచి కూడా ఎగ్జిట్ అయిపోయి ప్రపంచ దేశాలకు అమెరికా ఇస్తున్నటువంటి ఫండ్ను కూడా నిలిపేస్తున్నటువంటి నిర్ణయాలు. ఇట్లా మొత్తం మీద అయితే ట్రంప్ తుంటరితనం అనాలా, లేకపోతే ఆయన దేశం కోసం ఆయన చేస్తున్నటువంటి ఈ పోరాటం అనాలా తెలియదు, కానీ మొత్తం మీద అయితే దాని ఇంపాక్ట్ మన బంగారం మీద పడ్డది. ఈసారి బంగారం మన దగ్గర ఆల్రెడీ 86-87 వేలకు అయితే రీచ్ అయింది. ఇంకా 90,000 లక్ష రూపాయలకు ఇవే నిర్ణయాలు ఇట్లే కంటిన్యూ అయితే 90,000 లక్ష రూపాయలైనా పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా చాలామంది కూడా ఏంటంటే ఈ గోల్డ్ అనేటువంటిది కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటి ఫీల్ వస్తుంది. ఈ రేట్లు పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకో చోట ఇన్వెస్ట్ చేసే కంటే కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే సెక్యూర్ ఉంటుంది అన్నటువంటి నేపథ్యంలో ఈసారి పెళ్ళిళ్ళు చేద్దాం అనుకున్నటువంటి తల్లిదండ్రులకైతే తిప్పాలైతే తప్పపోవచ్చు.